సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: టీమిండియాదే టీ20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి సొంతం, చమురు క్షేత్రాలపై దాడి, ఎమ్మెల్యేలయ్యేందుకు సిద్ధం కండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు, హాకీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో భారత్ శుభారంభం, వేసవిలో నీరసం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. టీమిండియాదే టీ20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి సొంతం. ఆద్యంతం అభిమానుల మనసు మురిసిన చోట తుదిమెట్టిపై ఏమా ధీటైన ఆట. మన బ్యాటర్ల నుంచి సిక్స్లు మిసైల్స్ మాదిరి గాల్లోకి లేస్తే స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. బౌలర్ల బంతులు బాంబుల్లా వికెట్లను కూల్చాయి. ఫీల్డింగు అదిరింది. మొత్తంగా ఫైనల్ వార్ వన్ సైడ్ అయ్యింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలవాలన్న న్యూజిలాండ్ కల చెదిరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఆటగాళ్ల ఆల్రౌండ్ షోకు కివీస్ జట్టు విలవెల్లాడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు ఏకంగా 255 పరుగులు చేసింది. ఆ జట్టు బౌలర్లకు మన టాప్ 3 బ్యాటర్లు చుక్కలు చూపారు. అభిషేక్ శర్మ భీకరమైన షాట్లతో చెలరేగి మెరుపు అర్ధశతకం బాదడం బోనస్ అయింది. సంజు శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగించాడు. 46 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకంతో దుమ్మురేపాడు. సిక్సర్ పిడుగు దూబే కివీ బౌలర్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. అనంతరం మన బౌలర్లు బుమ్రా, అక్షర్ పటేల్ ధాటికి న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది మూడోసారి. టీ20 వరల్డ్ కప్లో ఆతిథ్య దేశం విజేతగా నిలవడం ఇదే తొలిసారి. చమురు క్షేత్రాలపై దాడి. పశ్చిమాసియా గగనతలంలో యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు గర్జిస్తున్నాయి. అటు అమెరికా, ఇజ్రాయిల్, ఇటు ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యుద్ధం 9వ రోజైన ఆదివారం ఇరాన్ మద్దతుదారులను సంయుక్త బలగాలు లక్ష్యంగా చేసుకోగా గల్ఫ్పై దాడి చేయబోమన్న ఇరాన్ మాట తప్పి దాడులను కొనసాగించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేశాయి. హెజ్బొల్లా ప్రాబల్యమున్న దక్షిణ లెబనాన్, బీరుట్లపై ఇజ్రాయిల్ భారీగా వైమానిక దాడులు చేసింది. బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. సైప్రస్తో పాటు శ్రీలంక జలాల్లోనూ దాడులు జరిగాయి. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఇరాన్లో 1230 మంది, లెబనాన్లో 394 మంది, ఇజ్రాయిల్లో 11 మంది మృతి చెందారు. ఎమ్మెల్యేలయ్యేందుకు సిద్ధం కండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ రాబోతోందని, ఎమ్మెల్యేలుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1,00,000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలయ్యారని, వచ్చే మహిళా దినోత్సవం నాటికి మరో 5 లక్షల మందిని తయారు చేస్తామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం ఇస్తామని, కుటుంబ సభ్యుల్లో అర్హులందరికీ అదనపు పింఛన్లు, డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలతో పాటు 60 కిలోల వరకు రేషన్ బియ్యం అందిస్తామన్నారు. స్వయం ఏపీ ఉత్పత్తులకు తానే బ్రాండ్ అంబాసిడర్ అవుతానని, ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ చేస్తానని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్కు స్వయం ఏపీ లోగోను ఆయన ఆవిష్కరించారు. 6,81,506 మంది మహిళలకు 10,102 కోట్ల రూపాయల మెగా చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంఎస్ఎంఈ ఉండాలని, అందులో 50% మహిళలే ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. యుద్ధంతో వంట గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తామన్నారు. సెర్ప్, మెప్మా వెలుగును ఒకే గొడుగు కిందికి తీసుకొస్తామని వివరించారు. హాకీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో భారత్ శుభారంభం. FIH హాకీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ 2026 టోర్నీలో
ఆతిథ్య భారత్ శుభారంభం చేసింది. ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో జరిగిన పూల్ బి పోరులో భారత్ 4-0తో ఉరుగ్వేను చిత్తు చేసింది. సలీమా సారథ్యంలోని భారత్ మ్యాచ్ శాంతం సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. తొలి క్వార్టర్స్లో ఏ జట్టు గోల్ చేయలేదు. 21వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను సునీలిత టోపా గోల్గా మలిచి భారత్ ఖాతా తెరిచింది. 39వ నిమిషంలో ఇషిక అద్భుతమైన ఫీల్డ్ గోల్తో భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. 4వ నిమిషంలో ఉరుగ్వేకు పెనాల్టీ అవకాశం లభించిన భారత క్రీడాకారిణులు సమర్థంగా అడ్డుకున్నారు. 4వ క్వార్టర్ ప్రారంభమైన కొద్దిసేపటికే లారెన్సియానీలో ఫీల్డ్ గోల్తో భారత్ ఆధిక్యాన్ని 3-0తో మరింత పెంచింది. మరో 2 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా రుతుజా పిసాల్ గోల్ సాధించి 4-0తో భారత్కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతకుముందు పూల్ ఏలో ఇంగ్లాండ్ 5-2తో ఇటలీపై, కొరియా 1-0తో ఆస్ట్రియాపై గెలుపొందాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ టోర్నీని ప్రారంభించారు. అనంతరం భారత క్రీడాకారిణులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. వేసవికాలంలో నీరసం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. వేసవికాలం వచ్చిందంటే చాలు చెమటలు కారడం, నీరసం, వడదెబ్బ భయం మొదలవుతుంది. ఈ ఎండల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం. దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఫ్రిడ్జ్ నీళ్ల కంటే కుండలో నీళ్లు తాగడం వల్ల గొంతు సమస్యలు రావు. పైగా శరీరానికి చల్లదనం లభిస్తుంది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి అంబలి వంటివి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయి. వేసవిలో మసాలాలు, వేపుళ్ళు తగ్గించి ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను డైట్లో చేర్చుకోవాలి. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్ళకపోవడం మంచిది. అయితే గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్ ధరించాలి. వదిలైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల గాలి తగిలి చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ ధరించడం మర్చిపోకూడదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బెంగళూరులో కిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆరోగ్య సమూహ సంస్థ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు బెంగళూరులో 2 చోట్ల ప్రారంభమయ్యాయి. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం బెంగళూరులోనే మహదేవ్పుర ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఆసుపత్రులను ప్రారంభించారు. కివీస్ స్పిన్నర్ ప్రపంచ రికార్డు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమీలియా కేర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జింబాబ్వేతో ఆదివారం జరిగిన 2వ వన్డేలో 34 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన లెగ్లీ ఈ ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కివీస్ బౌలర్గా నిలిచింది. దాంతో 44 ఏళ్ల నాటి రికార్డును ఆమె తిరగరాసింది. ఆసీస్ 10 వికెట్ల గెలుపు. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ 3 రోజుల్లోనే ముగియగా భారత మహిళల జట్టుకు 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఆ మల్టీ ఫార్మాట్ సిరీస్ను 12-4 తేడాతో ఆసీస్ దక్కించుకుంది. పోరాడి ఓడిన భారత షట్లర్లు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్. లక్ష్యసేన్ రన్నరప్. భారత స్టార్ షట్లర్ల లక్ష్యసేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచాడు. టోర్నీ ఆశాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన 25 ఏళ్ల సేన్ తుదిపోరులోనూ అదే స్థాయిలో రాణించాడు. హోరెత్తించిన రికీ. భారత్ న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు ముందు గ్లోబల్ పాప్ స్టార్ రికీ మార్టిన్ తన పాటలతో అభిమానులను అలరించాడు. కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియాన్ని మారియా తదితర పాటలతో హోరెత్తించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.